గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నా డేని ఒక స్పెషల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ పాలక్ ఆమ్లెట్ కోసం యూజ్ చేసిన పాలక్ని నేను సీడ్స్ నుంచి గ్రో చేశాను. హోమ్ గ్రోన్ ఇంగ్రీడియంట్స్తో కుకింగ్ చేయడం రియలీ ఫీల్స్ గ్రేట్ కదా. ఇవి ఫ్రెష్ పాలక్ లీవ్స్. ప్లాంట్ మళ్ళీ గ్రో అవ్వాలంటే నేను అవుటర్ లేయర్స్ మాత్రమే కేర్ఫుల్గా కట్ చేస్తున్నాను. హోమ్ గార్డెనింగ్కి చాలా టైం అండ్ పేషెన్స్ కావాలి, కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన ఈ పాలక్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి స్మాల్ పీసెస్ లాగా చాప్ చేసుకుంటా. సో అలాంగ్ విత్ పాలక్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, కానీ టేస్ట్ అండ్ ఎరోమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బేసిక్గా పాలక్ చాలా హెల్దీ అండ్ వెరీ న్యూట్రిషియస్. పాలకూర చాలా మంచిది హెల్త్కి. పాలకూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీలో హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఐరన్ వల్ల బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ ఈ పాలక్లో మనకి విటమిన్ ఏ, సి అండ్ కే విటమిన్స్ ఉండడం వల్ల ఐస్ అండ్ స్కిన్ అండ్ ఇమ్యూనిటీకి చాలా మంచివి. అండ్ పాలకూర ఆల్సో గుడ్ ఫర్ డైజెషన్. ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక గుడ్ ఆప్షన్, బికాజ్ దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి ఎగ్ని బీట్ చేసుకుంటున్నాను దీంట్లోనే. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసాం కదా, అవి రెండు కరిగిపోవడానికి, అంటే మంచి ఈవెన్ టెక్స్చర్ రావడానికి. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేశాక ఆమ్లెట్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వామ్ అయిన తర్వాత ఎగ్ అండ్ పాలక్ మిక్స్చర్ని ప్యాన్లో వేస్తున్నాను. బేసిక్గా ఇది లో ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేస్తే ఆమ్లెట్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది అండ్ లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ మీద మనం పెడితే లోపలంతా కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఈ మిక్స్చర్ని ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, బికాజ్ మనం ఆనియన్ అండ్ పాలక్ ఇవన్నీ వేసాం కాబట్టి దానంతట అదే స్ప్రెడ్ అవ్వదు. మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్సో నేను ఇక్కడ ఇంకా కొంచెం స్పైసీగా కావాలి నాకని చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి నా దగ్గర, సో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నా. అండ్ ఆరిగనో ఉంటే మీరు ఆరిగనో వేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది కాబట్టి ఆరిగనో కూడా యాడ్ చేసుకున్నాను నేను. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ ఆమ్లెట్ని ఫ్లిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, బికాజ్ ఇది మధ్యలోనే విరిగిపోయిద్ది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈరోజు మంచిగా వచ్చింది ఫ్లిప్ చేయడానికి, లేదంటే మధ్యలోనే విరిగిపోతుంటుంది చాలాసార్లు. ఇక చూడండి ఫ్లిప్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. అండ్ నౌ అవర్ పాలక్ ఆమ్లెట్ ఈజ్ రెడీ. సో ఇది ఇప్పుడు తిని నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు. అండ్ ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఫస్ట్ టైం నేను పాలక్ని గ్రో చేయడం, నేను గ్రో చేసిన పాలక్ని తింటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.